ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న విషయం అండి. సారవంతమైన తోటలో నన్ను నాటితివి, సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతిని తొలగించితివి. సారవంతమైన తోటలో నన్ను నాటితివి, సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతిని తొలగించితివి. చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై, ఇంత గొప్ప కృపను గూర్చి మని వరింతును. నీ బాహుబలము ఎన్నడైన దూరమైన, నిత జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మోగబోయినా. ఎప్పుడు మోగబోలేదు. ఆయనకు భూమికి పునాదులు వేసిన కాడి నుంచి కూడా మరి ఆయన వాక్యం ఎన్నడు కూడా ఆగలేదు, మోగబోలేదు. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామండి. కీర్తనలు 115 అధ్యాయము 12 వచనం చూసుకుందాం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. నిజమే, తల్లైన మర్చినేమో కానీ నేను మిమ్మల్ని మర్చిపోనని చెప్తున్నాడు దేవుడు. మరి ఈ దినం వాగ్దానం అండి ఇది. మరి ఆయన ఇశ్రాయేలు ఆశీర్వదించును, అహరోను వంశస్థుల్ని ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తానని చెప్తున్నాడండి. మరి తల్లి తన బిడ్డల్ని మరిచినేమోగా నేనైతే మిమ్మల్ని మరవనంటున్నాడు. ఈ దినం వాగ్దానం అండి. మన దేవుని ప్రేమ మన పట్ల మనం ఉన్నంత వరకు ఆయన శాశ్వత కాలముగా ఆయన ప్రేమ మన మీద ఉంటుందండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, అభివృద్ధి చెందిస్తానని కూడా చెప్తున్నాడు దేవుడు. ఆశీర్వదిస్తానంటున్నాడు, అభివృద్ధి చెందుతాను అంటున్నాడు. ఇది నా వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా నాయన. మరి ఈ సమయంలో ప్రభువా నా తండ్రి మమ్మల్ని ఆశీర్వదిస్తానన్నావు తండ్రి. నీ ఆశీర్వాదాలకు పాత్రలుగా మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయమని, నీ రాకడకు సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.